ఇదే బీజాపూర్ రైల్వే స్టేషన్. విజయపుర అని ఈ మధ్య కొత్తగా పేరు మార్చారు. బస్ స్టాండ్ ఉంది, అలాగే దీనికి సొంతంగా రైల్వే స్టేషన్ కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లు, బస్సులు 2 సౌకర్యాలు ఉన్నాయి. నేను బస్సులో వచ్చాను నాగపూర్ నుంచి. బీజాపూర్ బస్ స్టాండ్ దిగిన వెంటనే మంచి హోటల్లో దిగి ఫ్రెష్ అప్ అయిపోయాను. హోటల్ కోహినూర్ అనే హోటల్లో నేను దిగాను. అక్కడి నుంచి ర్యాపిడో ద్వారా డైరెక్ట్గా గోల్ గంబజ్ వచ్చేసాను. గోల్ గంబజ్ గేట్ దగ్గర దిగి 25 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను అనమాట. ఈ గోల్ గంబజ్ యాక్చువల్గా ఏంటంటే మొహమ్మద్ ఆదిల్ షా యొక్క సమాధి. ఇక్కడ తెల్లవారితే 5 గంటల నుంచి అందరూ వాకింగ్లకి, జాగింగ్లకి వస్తుంటారు ఇక్కడికి. ఆ రకంగా ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇయర్లీ కార్డ్స్ కూడా ఇస్తారంట ఇక్కడ, అంటే లోపలికి వచ్చి వాకింగ్లు చేసుకున్నందుకు. నేను టూరిస్టుని కనుక 1 డే టికెట్ తీసుకొని లోపలికి వచ్చాను. ఎప్పుడో చిన్నప్పుడు సోషల్ స్టడీస్ పుస్తకాల్లో ఈ గోల్ గంబజ్ గుమ్మటాన్ని చూసి ఎప్పటికైనా ఇక్కడికి వస్తానా లేదా అని అనుకునేవాడిని. ఇన్నాళ్ళకి అదొక కళలాగా నెరవేరింది. టూరిజం పర్యాటక ప్రకారంగా ఇది పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు, కానీ ఎంతో విలువ మర్యాద గల టూరిజం ప్లేస్ ఇది. అంటే టెక్నాలజీ ఎక్కువ అయిపోయేసరికి ఏవేవో టూరిజం ప్లేస్లని బాగా వినిపించే గానీ ఇది మూలపడింది. కానీ దీని గ్రాండియర్, దీని రిచ్ లుక్ ఇప్పటికీ పదిలంగానే ఉన్నాయి. అయితే మీరు కర్ణాటక వస్తే ఎప్పుడైనా బీజాపూర్, అదే ఇప్పుడు పేరు మార్చేశారు కొత్తగా, విజయపుర అంట, ఇక్కడికి వచ్చి ఈ గోల్ గంబజ్ని దర్శనం చేసుకోండి. లోపలికి వచ్చాక ఈ కట్టడాలు, ఈ చరిత్రను చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించేది ఈ చరిత్రకి నేను ఎప్పుడైనా ముడిపడి ఉన్నానా అని. ఏదో నా మైండ్ అలాంటిది. మరి కింద నుంచి ఆ గుమ్మటాన్ని పైకి చూస్తాడికి 2 కళ్ళు తిరిగాయి. వీడియో కూడా చాలా కష్టం అయింది అంతటి కవరేజ్ చేయడానికి. సరే ఇదంతా చూసాం కదా, కిటికీలోంచి కన్నాల్లోంచి వెళ్ళిపోదాంలే అని అనుకున్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియదు. అదేంటంటే ఆ గుమ్మటం పై వరకు వెళ్ళి చివరి వరకు వెళ్ళి చూడొచ్చంట. ఇదిగో ఈ ఇరుకిరుకు మెట్లు ఉన్నాయి కదా, దీని ద్వారా. నేను తిరిగి వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న ఒకళ్ళు సెక్యూరిటీ గార్డ్ పిలిచి, సార్ మీదకి వెళ్ళొచ్చండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడో మొత్తానికి ఎదుగుల మీదకి వచ్చి కిటికీ కన్నాల్లోంచి వీడియో చేశాను. ఏదో ఒక రకంగా మొత్తానికి పైకి చేరుకున్నాను. బాగా అలిసిపోయాను. 8 ఫ్లోర్లు అది. ఎవ్వరూ లేరు. అంటే నేను ఆఫ్ సీజన్లో వెళ్తుంటాను ఎక్కువగా ఏ టూరిజం ప్లేస్కైనా, జనాలు హడబిడి ఉండకూడదని. మీదన ఒకే ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఇగో ఇలా కూర్చొని నిద్రపోతున్నాడు. అయినా నేను మటుకు వచ్చి ఏదో వీడియో తీసుకుందాం అని వచ్చాను. కానీ ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకు దీనికి ఉన్న ప్రత్యేకత అంటే, సాధారణంగా ఇటువంటి గోల్ గంబజే కానివ్వండి, ఏదైనా పెద్ద కోట కానీ, ఉదాహరణకి తాజ్మహల్ లాంటివి తీసుకోండి, మీకు లోపలికి ప్రవేశం ఉండదు. ఒకవేళ ప్రవేశం ఉన్న మెట్లు ఎక్కించే అవకాశాలు ఉండవు. తలుపులు మూసేసి గేట్ లాక్లు చేయడాలు, తాళాలు లాక్ చేసి ఉంచడాలు జరుగుతాయి. నాకు తెలిసి ఇదే నేను ఫస్ట్ ఇలా కోటకి ఇంత పైకి, చాలా పైకి చూడండి. నగరం ఎంతో ఎక్కడో కిందకుంది, నేను చాలా పైన ఉన్నాను అనమాట. ఇంత పైకి వచ్చి అసలు నాకు అర్థం కాదు, ఇంత పెద్ద గుమ్మటాన్ని ఎలా నిర్మించగలిగారు అనేది అర్థం కాలేదు. దీనికి మళ్ళీ లోపలికి వెళ్ళి గ్యాలరీ వైజ్ గా కూడా చెక్ చేసి చూడొచ్చంట. మన దేశంలోనే కాదు, మొత్తం ఈ భూమండలంలోనే ది సెకండ్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్ ఈ డోమ్. ఫస్ట్ పొజిషన్ ఎక్కడో రొమానియాలో ది బెసిలికా, సెయింట్ పీటర్ బెసిలికా ఏదో చెప్తారు. దాని తర్వాత ఇదే చూడండి. లోపలికి వస్తే పై మేడ నుంచి కిందకి ఎంత కిందకుందో కళ్ళు తిరిగే. అక్కడుంది ఆ సమాధి. నేను ఈ ఫ్లోర్లన్నీ దాటుకుంటూ ఆ ఇరుకు మెట్ల నుంచి పైకి వచ్చాను అనమాట. చాలా భయం వేసింది అసలు. టూరిస్టులు పోనీ తోడుగా లేరు. ఈ గుహలను చూడండి, మీరు వెళ్ళగలరా? అదిగో వెళ్తున్నాడు లోపలికి, ఊపిరి ఆడట్లేదు, ఎటు వెళ్ళాలో తెలియదు, లెఫ్టా రైట్ అర్థం కావట్లేదు. అమ్మో లెఫ్ట్ సైడ్. మొత్తానికి కిందకి దిగి ఇలా బయటకు వచ్చాను. ఇదే గోల్ గంబజ్, బీజాపూర్.
తరువాత మన రెండవ టూరిజం ప్లేస్ అదే ఇబ్రహీం రోజా. ఇక్కడ కూడా టికెట్ రూ. 25. అన్ని ఆన్లైన్లోనే, క్యాష్ లేదు. బట్ కొన్నిసార్లు క్యాష్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఏమిటి అంటే ఇబ్రహీం ఆదిల్ షా యొక్క టోమ్, సమాధి. అందుకే దీన్ని ఇబ్రహీం రోజా అని పిలుస్తారు. పండు ఎండలో పండు ముసలోడు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి. నేను అతను కలిసి అడిగాను, ఇంత ఎండలో ఆ కర్ర పట్టుకుని ఎందుకు సార్ మీరు ఇంత కష్టపడి వచ్చారంటే, అతను చెప్పాడు, వయసులో ఉన్నప్పుడంతా బాగా డబ్బు సంపాదించి పిల్లలందరినీ అమెరికాలో పంపించాను, ఆఖరికి సోలోగా మిగిలి ఇలా పర్యటిద్దాం అనుకున్న నా కోరికలను ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాను అన్నాడు. సరే అనుకున్నాను. నేను ఇంకా అదృష్టవంతుడు. ఇదిగో ఈ అందాలు, ఈ కట్టడాలు, ఈ ఇబ్రహీం రోజా, ఈ ప్రాంతాలన్నిటిని ఇంకా కొంచెం ఏదో కొద్ది గొప్ప ఏజ్ ఉన్నప్పుడు చూడగలుగుతున్నాను. ఇలాంటి చరిత్రని చూడాలంటే ముందుగా ఓపిక ఉండాలండి. అందుకే అంటారు, బాగా అన్ని అయిపోయాక తీర్థయాత్రలు చేస్తాం అంటారు. మరి అది ఏ రకంగా ఆ ఫార్ములా కరెక్ట్ తెలియదు, కానీ నేను కొద్దిగా ముందుగానే ఇవన్నీ చూస్తున్నాను. ఇబ్రహీం ఆదిల్ షా టోమ్ ఇదే కాకుండా ఇతని గారి వైఫ్ సమాధి ఇక్కడ ఉంది. అలాగే బావమరుదుల సమాధులు కూడా ఇందులో ఉన్నాయి. వీళ్ళకి సమాధులు ఎక్కువగా విలువలు ఇస్తారు, మీకు తెలుసు కదా. కానీ ఏదో ఒక తెలియని అనుభూతి. అప్పటి కాలంలో అప్పటి కట్టడాలు ఒక్కొక్కరు ఇంతింత సమయము, కాలం, మనసు వెచ్చించి ఇలాంటి అపురూపమైన నిర్మాణాలని కట్టడి చేశారని నిజంగా అది తలుచుకుంటేనే ఏదో అలాగా ఉంది. బీజాపూర్ ఖచ్చితంగా టూరిజం ప్లేస్లో ఉండాల్సిందే. ఎక్కువ పాపులారిటీ చెందలేదు. ఇదిగో వాళ్ళ సమాధులన్నీ వరుస పెట్టి పక్క పక్కనే ఉన్నాయి అన్నీ. ఆ తర్వాత మన మూడవ పర్యాటక ప్రదేశం బారాకమన్. బారాకమన్ అంటే 12 గదులు అని అసలైన అర్థం. అయితే ఈ 12 గదులకి 12 ఆర్చులతోటి చూస్తారా, ఇవన్నీ బారాకమన్. ఈ ఆర్చులన్నీ వేశారు కానీ గదుల నిర్మాణం పూర్తి కాలేదు. అంటే సగంలో ఆగిపోయిన పని ఉన్న ఈ కోట అని అర్థం. బారాకమన్ ఎందుకు ఆగిపోయి అంటే, ఇది యాక్చువల్గా అలీ ఆదిల్ షా కట్టినటువంటిది. ప్లెయిన్ గ్రౌండ్ మీద 12 గదులను నిర్మించాలని అనుకున్నారు. అయితే అప్పటికే వీళ్ళు రాజ్యం అంతా కోల్పోయి శత్రువుల చేతుల్లో అపజయాలు అయిపోయి ఈ కార్యక్రమం ఏదైతే ఈ నిర్మాణం ఉందో పూర్తి కాలేదని అక్కడ ప్రజలు చెప్తారు. ఇది సిటీ సెంటర్లోనే ఉంది. ఇది ఆ ఆర్చ్లు అలా మిగిలిపోవడమే ఈనాడు టూరిజం ప్లేస్ గా మారిపోయింది. దీన్నే బారాకమన్ అని కూడా అంటారు. ఇక 4వ టూరిజం ప్లేస్ అదే గగన్ మహల్. ఆ పేర్లోనే ఉంది గగన్ మహల్. అంటే
ఆకాశాన్ని అందుకునేంత పై ఎత్తు గోడలతో ఒక ఒక ఏంటంటారు అది దర్బార్ హాల్ అన్నమాట ఇది. దీన్ని అలీ ఆదిల్ షా 60 అడుగుల ఎత్తులో ఈ దర్బార్ హాల్ని నిర్మించారు అప్పట్లో. పచ్చని చెట్ల మధ్య సిటీ సెంటర్లో ఉంది. ఇప్పటికీ దీనికి వెళ్ళాలంటే ఇరువైపులా పచ్చని చెట్లు. చూడండి, అందరు గార్డెన్లో పడుకుని పోయారు. నేను వెళ్ళింది ఎండాకాలం అవడంతో ఎండకి సొమ్మసిల్లి ఆ చెట్ల కింద పాతకాలపు పద్ధతిలో అందరూ శయనిస్తున్నారు. ఎంత ఎత్తు అంటే ఇది! నాకు అందుకే అనిపిస్తుంది, ముందు మన దేశాన్ని పూర్తిగా చూడండి పర్యటించాలని నిజంగా అనుకునేవాళ్ళు. ఏదో యూట్యూబ్లో వీడియో పెట్టేసి ఏదో 4 వ్యూస్ కోసం కాకుండా, ఆఫ్ కోర్స్ అందరికీ నాలాగా ఉండాలని లేదు, ప్రొఫెషనల్గా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగా నాకు కుదిరింది ఇలా చక్కగా ఇవన్నీ పర్యటించి వీడియోలు చేసి పెట్టడానికి. నాకంటూ ఒక రెఫరెన్స్‌లుగా ఉండిపోవాలనే ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలు చేయడానికి. ఎందుకంటే చరిత్రని ఇష్టపడతాను. ఆర్కియాలజీ అంటే నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ గనుక. ఇవన్నీ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉండేవన్నమాట. ఎంత పైకుందంటే ఇది, అసలు ఇది చూస్తున్నంత సేపు ఆ నీడపాటున అలాగా సాయంత్రం పూట అలా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఆ మనశ్శాంతి వేరేగా ఉంటది. ఎవరైనా మనసుకు నచ్చిన స్నేహితులతో. చివరగా ఇది శివగిరి టెంపుల్ అండి. బాగా దూరం, బట్ ప్రయాణం చెయ్యండి. నాకైన బడ్జెట్ ఇది. ఒకసారి చూడండి.